రైట్. మరో వార్త చూద్దాం. కాళేశ్వరంపై చూపిన శ్రద్ధను పాలమూరుపై చూపలేదు. ఇది ఎవరంటుర్రు? కల్వకుంట్ల కవిత అంటున్నారు. కవిత ఈ మధ్యలో ఏమైపోయిందంటే ప్రతిపక్షం అయిపోయింది. ఎవరికి? బీఆర్ఎస్. కంటికి నిద్ర లేకుండా చేస్తుంది, గుండెల్లో పరిగెడుతుంది. 10 ఏళ్లలో పరుగులు పెట్టించలేదు, అందుకే కృష్ణా జలాల్లో, అంటే ఈ విమర్శ కాంగ్రెస్ మీద కూడా వేసినట్టుంది. అందుకే కృష్ణా జలాల్లో 90 టీఎంసీలపై హక్కు పొందలేకపోయాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం వల్లే. హరీష్ వల్ల కల్వకుర్తిలో 3 మోటార్లే పనిచేస్తున్నాయి. డైవర్షన్ కరప్షన్లో రేవంత్ రెడ్డి దిట్ట. హరీష్ రావుని మాత్రం వదులుతలేదు. బండజింక పట్టినట్లే పట్టింది, అసలు వదులుతలేదు. మరి ఎంత మేరకు నష్టం జరుగుతుంది అనేది నిజంగా మామూలు ఏ విషయం కాదు, అంత ఈజీ అనుకుంటున్నాం. కానీ మనం ఏదో మనం కూరల కరివేపాకు తీసేసినట్టు తీసేస్తున్నామో కానీ మామూలు ఆరోపణలు కాదు. ఇప్పుడు కాంగ్రెస్కు లాభం కవిత వల్ల. మంచి మంచి ఆయుధాలు ఇట్లా మెత్తగా నూరి ఇస్తుంది. రైట్. కాళేశ్వరంపై చూపిన శ్రద్ధను పాలమూరుపై చూపలేదు. 10 ఏళ్లలో ప్రాజెక్టును పరుగు పెట్టించలేదు, అందుకే కృష్ణా జలాల్లో 90 టీఎంసీల వాటపై హక్కును పొందలేకపోయాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యం వల్లే అనేది కవిత చెప్తుంది. హరీష్ నిర్వాహకంతో కల్వకుర్తి ఎత్తిపోతల్లో 3 మోటార్లే పనిచేస్తున్నాయి. డైవర్షన్ కరప్షన్లో రేవంత్ రెడ్డి దిట్ట. ఇక మీరు చేసిందే ఉందండి. మీరు కూడా నీటి వాటాల్లో పోతిరెడ్డి పాడుకు పొక్క కొడుతుంటే కానీ, లేకపోతే మనకు ఈయన జగన్మోహన్ రెడ్డికి వతాసు కింద మీరే కదా. ఏదో చేపల పులుసు ఏదో రకరకాల వార్తలు కూడా వస్తాయి కదా. మీదేం సక్క ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి కాదా, ఆమె ఎప్పుడు సంచలన వ్యాఖ్యలే చేస్తుంది. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధను పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుపై చూపలేదని, కాళేశ్వరం తరహాలో ఈ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించలేదని ఆరోపించారు. ఈ కారణంగానే కృష్ణా జలాల్లో 90 టీఎంసీల నీటి వాటాపై హక్కును పొందలేకపోయామన్నారు. నిర్దేశించిన కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఖచ్చితంగా తెలంగాణకు 90 టీఎంసీల నీటి వాటా దక్కేదని తెలిపారు. మీరే కదా 10 ఏళ్ళ అధికారం ఉన్నది, మీరే కదండి బ్రహ్మాండంగా 10 ఏళ్ళు పాలించర్రు. ఇంకెంత టైం కావాలి మీకు? మీ నాయన్నే కదా చేయలేంది, ఎందుకు చేయలేదు మరి? ఇలా రకరకాల మొన్న ప్రెస్ మీట్ పెట్టి గజం గజం మాట్లాడుతున్నాడు దుంకి. కేసీఆర్ డైలాగులు పెద్ద పెద్ద కొడుతున్నాడు. మరి మీరే కదా ఉన్న చేయాల్సిన పరిస్థితి మీదనే ఉండే. 10 ఏళ్ళు అద్భుతంగా ప్రజల అవకాశం ఇచ్చారు, మీరు ఎందుకు చేయలేదు మరి? ఈ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు 2 విఫలమయ్యాయన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు కృష్ణా జలాల వినియోగంలో జరిగిన అన్యాయం కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతుందని ధ్వజమెత్తారు. అంటే ఓ రకంగా బీఆర్ఎస్ కూడా తిట్టింది, బీఆర్ఎస్ను కూడా తిడుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు కృష్ణా జలాల వినియోగంలో జరిగిన అన్యాయం అంటుంది. అంటే బీఆర్ఎస్ కూడా అన్యాయం వేసింది అంటుంది. ఏం లేదు, పూర్తిగా అన్యాయం చేసి కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతుందో ధ్వజం ఎత్తింది. బీఆర్ఎస్ హయాంలో లెక్కలేనంత అవినీతి జరిగిందని ఆరోపించారు. నాటి మంత్రి హరీష్ రావు నిర్వాహకంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికీ 3 మోటార్లు పనిచేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ జాగృతి జనపాట కార్యక్రమంలో భాగంగా కవిత శనివారం నాగర్ కర్నూలు, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పర్యటించారు. వట్టెం రిజర్వాయర్ను పరిశీలించి రిజర్వాయర్ సామర్థ్యం, నిర్వాసితులకు అందిన పరిహారంపై ఆరా తీశారు. ఆ తర్వాత నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఎల్లూరులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిందంట. వరద జలాల ఆధారంగా నల్లమల్ల సాగర్ నిర్మిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలతో తెలంగాణ ప్రాజెక్టులకు మున్ముందు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో డైవర్షన్ పేరిట సీఎం రేవంత్ రెడ్డి కరప్షన్కు తెరలేపుతున్నారని ఆరోపించారు. కొద్దిపాటి నిధులు కేటాయిస్తే పూర్తయ్యే పథకానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. 2 ఏళ్లలో ఈ పథకంలో 2 తట్టల మట్టి కూడా తీయలేదని కవిత దుయ్యబట్టారు. ఒక్కటే ప్రెస్ మీట్లా బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను, రేవంత్ రెడ్డిని, కేసీఆర్ను, హరీష్ రావును అరుచుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో కూడా నీటి వాటాల విషయంలో, కృష్ణా జలాల విషయంలో, లేకపోతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఆ ప్రాజెక్టు విషయంలో తూర్పార పట్టింది ఓ రకంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది కూడా తక్కువేం లేదు, ఆయన కూడా 10 రూపాయలు కేటాయించింది లేదు, దాన్ని ముందుకు పంపిస్తున్నది లేదంటారు. అసలు పాలమూరు రంగారెడ్డి పథకం ఎప్పుడు అసలు ప్రారంభించాలి, అది ఎప్పుడు పూర్తవుతుంది అంటున్నా. ఇంకెంత టైం కావాలి? ఈయననేమో నిధులు లేవంటాడు, ఆయననేమో అడవులుగా నిధులు ఉన్నాయని ఆయన చెప్పిండు గతంలో, మరి ఆయన పూర్తి చేయలేదు. ఈయననేమో నిధులు లేవంటాడు, ఎవరు చేయాలి?
ఇక మేమే కూలీ అంతా ప్రజలే పోయి కూలీలాగా పోయి చేయాలనే మరి లాస్ట్కు అందరు దొంగలే కదా. ఇప్పుడు కవిత చెప్పినట్లు ఎవరేం సుఖం కాదు కదా, అందరు దోచుకున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఎవరేం సుఖం కాదు. ఇవాళ ఇక ఒకరి మీద ఒకరు దుమ్ము ఎత్తి పోసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేస్తాం, అట్లా అయిపోయినాయి రాజకీయాలు.